హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈరోజు చూపించబోతున్నాను. క్యారెట్ మన హెల్త్కే కాదండి, ఈ క్యారెట్ బీట్రూట్ మన స్కిన్కి గ్లోయింగ్కి కూడా చాలా యూజ్ అవుతుందండి. ఇది ఎలా చేయాలంటే, ముందుగా క్యారెట్ యొక్క పై పొట్టుని తీయండి. ఇలా క్యారెట్ బీట్రూట్ పై పొట్టుని తీసిన తర్వాత వీటిని బాగా శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేయండి. క్యారెట్లో ఉన్న విటమిన్ ఏ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ మన స్కిన్ని గ్లోగా ఉంచడంలో సహాయపడుతుందండి. ఇవి మన శక్తిని కూడా పెంచుతాయి. ఈ జ్యూస్లో ఉన్న న్యూట్రియంట్లు బాగా శక్తినిస్తాయండి, అలసటను తగ్గిస్తాయి. సమ్మర్లో వీటిని తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి. ఈ క్యారెట్లో ఉన్న బీటా కెరోటిన్ కంటి చూపును బాగా మెరుగుపరుస్తుందండి. మన కంటి చుట్టూతా డార్క్ సర్కిల్స్ ఏమైనా ఉన్నా కానీ వాటిని నయం చేస్తుందండి. ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ ముక్కలను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. వీటిని ఒక చిన్న మిక్సీ జార్లో కానీ లేదంటే జ్యూస్ జార్లో కానీ వేయండి. ఇలా వీటిని మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్స్ షుగర్ను వేయండి. షుగర్ ఎక్కువగా తీసుకోలేని వారు షుగర్ని తక్కువగా యూస్ చేయండి, లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదండి. ఆ తర్వాత ఇందులో 2 కప్స్ మిల్క్ను వేయండి. మిల్క్ని యాడ్ చేయడం వల్ల ఇది మన స్కిన్ గ్లోకి చాలా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని సాఫ్ట్గా గ్రైండ్ చేయండి. ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి స్టైనర్ పెట్టి స్టైనర్లో ట్రాన్స్ఫర్ చేయండి. ఇలా స్టైనర్లో నుంచి జ్యూస్ను తీసుకోండి. ఇప్పుడు వేరొక గ్లాస్ తీసుకొని అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ను వేయండి. ఐస్ క్యూబ్స్ని వేసిన తర్వాత వడపోసి తీసుకున్న జ్యూస్ని ఈ గ్లాస్లోకి వేసి ఇలా ప్రిపేర్ చేసుకొని ఈ జ్యూస్ని డైలీ మార్నింగ్ ఖాళీ కడుపుతో తాగితే మన స్కిన్కి చాలా హెల్దీ అండి. అలాగే మన స్కిన్ని కూడా గ్లోగా ఉంచుతుంది. బీట్రూట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ని పెంచుతుంది. దీనిని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.